నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున స్తుతి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభములు. ఈ దినపు దేవుని మాట 52వ సంకీర్తన 9వ చరణం. నేను నిత్యము నిన్ను స్తుతించదను. దావీదు చుట్టూ తనను నిందించేవారు, బాధపెట్టేవారు ఎంతమంది ఉన్నా దావీదుకు దేవునిపై పూర్తి నమ్మకం ఉంది. దేవుడు మంచివాడని మనకున్న నమ్మకం మనుషుల చెడ్డ పనుల మూలంగా నిరసించిపోకుండా దేవునిని నిత్యము స్తుతించే వారంగా ఉండాలి. 54వ సంకీర్తన 6వ చరణం. దావీదు నిత్యము దేవుని స్తుతించినట్లుగా ప్రతి విశ్వాసి దేవుని ఎడల కలిగి ఉండవలసిన లక్షణంగా మనం గుర్తించవచ్చు. దేవుడు తనకు చేసిన ఉపకారములకు తన కష్ట సమయాలలో కూడా నా దేవుడే నాకు సహాయం చేసి విజయమిస్తాడు అన్న గురి కలిగి ఎల్లప్పుడూ కృతజ్ఞత నిండిన హృదయం కలిగి ఉండాలి. 48వ సంకీర్తన 9-10 చరణాలలో అటువంటి హృదయం కలిగి దేవుని సన్నిధిని, ఆయన మన ఎడల చూపిన కృపను తలంచుకుంటే దేవుని ఎల్లప్పుడూ స్తుతించడం పెద్దగా కష్టం అనిపించదు. 73వ సంకీర్తన 28వ చరణం. మనలను సృష్టించిన సృష్టికర్త మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ఎరిగి నిత్యము అనగా అన్ని సమయముల యందు దేవునిని ఆశ్రయంగా చేసుకునే వారంగా ఉంటూ ఆయనను స్తుతించే వారంగా ఉంటే ఆయన మన ఎడల చూపిన ప్రేమ, మంచితనం, అద్భుత కార్యాలను సాక్షి రూపంగా ఆయనను స్తుతిస్తూ ఇతరులకు ప్రకటించగలం. 130వ సంకీర్తన 5-6 చరణాలలో తమ ప్రార్థనలకు దేవుడు ఇచ్చే జవాబు నిమిత్తం ఆయన నియమించిన సమయం కోసం, అందుకు ఆయన అనుసరించే పద్ధతి కోసం ఎదురు చూడవలసిన బాధ్యత విశ్వాసులది. దిగులు, కష్టం, నేరారోపణ చేస్తున్న హృదయం ఉన్న సమయాలలో దేవుని వెలలేని వాగ్దానాలు కొన్నింటిని వెతికి వాటిపై నమ్మకం నిలుపుకొని దేవుని పాదాలను ఆశ్రయించే వారిని ఆయన ఎప్పుడూ త్రోసిపుచ్చడు. సరికదా, విశ్వసించువాడు కలవరపడడు, సిగ్గుపడడు అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు మన ఎడల చేసే కార్యం కొరకు ఎదురు చూస్తూ ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. ఆమేన్.